హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తిప్రియ. బ్రెడ్తో శాండ్విచ్ చేసేద్దామండి. అది కూడా 3 టైప్స్ ఆఫ్ శాండ్విచ్ని అయితే నేను చూపిస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు అడిగినప్పుడు చక్కగా ఈ విధంగా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారండి. అలాగే మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే కడాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హైలో అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఊరికే బ్రెడ్ అనేది మాడిపోతుంది. నిదానంగా గరిటతో 2 సైడ్లు కూడా చక్కగా ఈ విధంగా రోస్ట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. ఇలా నేను 6 స్లైసెస్ని అయితే చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే ఒక స్లైస్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే టొమాటోని కూడా ఈ విధంగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి. అలాగే టొమాటోలో విటమిన్ సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని చీజ్ని పెట్టుకోండి. ఈ చీజ్లో మనకి కాల్షియం ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని మనం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఒక 2 మినిట్స్ అయినా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. మన చీజ్ వేసాం కదా, అది మెల్ట్ అయ్యే వరకు మీరు మూత పెట్టుకొని అయినా రోస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా అయినా రోస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే మూత పెడుతున్నాను. మూత పెట్టడం వల్ల త్వరగా మెల్ట్ అవుతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే మనం రా వెజిటేబుల్స్తో శాండ్విచ్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకోండి. దీని మీద క్రష్డ్ గార్లిక్ యాడ్ చేసుకోండి. గార్లిక్ బ్రెడ్ శాండ్విచ్ అండి ఇది. అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే పచ్చిమిర్చిని సన్నగా తరిగైనా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీరలో మనకి ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కే విటమిన్ ఉంటుందండి. మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. చీజ్ కూడా యాడ్ చేసుకొని బ్రెడ్ స్లైస్ని పెట్టుకోండి. దీన్ని కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ బటర్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. చీజ్ అనేది మెల్ట్ అయ్యే వరకు చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇలా 3 రకాలు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంట్లో అందరూ కూడా. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. అలాగే ఇప్పుడు ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రైడ్ వెజిటేబుల్ శాండ్విచ్ అండి. ఆనియన్స్ని, టొమాటోని, పచ్చిమిర్చిని మాత్రమే నేను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే వెజిటేబుల్స్ పొటాటో కానీ, క్యాబేజ్ కానీ, క్యారెట్ కానీ వేసుకోవచ్చండి. నేను జస్ట్ మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే చేసి చూపిస్తున్నానండి. వీటిని చక్కగా రోస్ట్ చేసుకోండి. అది కూడా సార్ట్ చేసుకోవాలి. ఒక ఫ్యూ మినిట్స్ అండి, అంతే, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే శాండ్విచ్ కాబట్టి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు చీజ్ పెట్టుకోండి. ఈ చీజ్లో ఎక్కువగా కాల్షియం ఉంటుందండి. హై ఫ్యాట్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే అది చక్కగా స్టిక్ ఆన్ అవుతుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ ఆర్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. చూసారా, ఫ్రైడ్ వెజిటేబుల్ శాండ్విచ్ కూడా మనకి రెడీ అయిపోతుంది. చక్కగా 2 వైపులా ఈ విధంగా రోస్ట్ చేసుకోండి.
చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మనకి బోలెడన్ని మినరల్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, కాల్షియం వస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బ్రెడ్‌తో ఈ శాండ్‌విచ్‌ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఈ విధంగా ఉన్న వాటిని చక్కగా కట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి ఈ విధంగా కట్ చేస్తే చూడండి ఇది రా వెజిటబుల్ శాండ్‌విచ్ అండి. చూడండి చక్కగా వచ్చింది కదా! ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ శాండ్‌విచ్‌ని చూపిస్తున్నాను. మనకి చీజ్ అనేది మెల్ట్ అయితే చాలండి. ఎక్కువగా దాన్ని రోస్ట్ చేసుకోనవసరం లేదు. చూడండి ఇది కూడా చక్కగా వచ్చింది. గార్లిక్ బ్రెడ్ శాండ్‌విచ్. అలాగే ఇప్పుడు ఫ్రైడ్ వెజిటబుల్ శాండ్‌విచ్ అండి ఇది. ఇది కూడా సూపర్బ్‌గా వచ్చిద్దండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు గెస్ట్‌లు వచ్చినప్పుడు ఇలా పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వీటిని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా అరేంజ్ చేసుకోండి నీట్‌గా. అరేంజ్ చేసుకొని టొమాటో సాస్‌తో కానీ, కెచప్‌తో గానీ, లేదు గ్రీన్ చట్నీతో కానీ, మయోనీస్‌తో కానీ తింటే సూపర్బ్‌గా ఉంటుందండి. తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా ఇంట్లోనే మనం 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ స్నాక్స్ మొత్తం. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.